ఋషులే పోటీ పడగా మదిలో ఆశల జడిగా ఢిల్లీకి రాజాకైనా బామ్మ మాట బంగారు మాట హై క్లాసు చదువులు ఉన్న బామ్మ మాట బంగారు. వామా, ఏంటి తల్లి? నాకు ఆకలేస్తుంది, ఏదైనా చేసి పెట్టవా? అవును బామ్మ, నాకు ఆకలిస్తుంది. నీకు ముందే వేస్తుంది. రండి. నమస్కారం. నేను మీ అందరికీ తెలుసు, జీ తెలుగులో బామ్మగారి చేతి వంటలు అని చెప్పి చాలా వంటలు నేను మీకు చేసి చూపించాను. ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు ఏమిటంటే చిన్నపిల్లలకి ఒక బామ్మగా బలవర్ధకమైన ఆహారం ఏంటనేది చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. మా పిల్లలకే కాదు, మీరు కూడా దీన్ని రాసుకోండి. మీ పిల్లలకు కూడా మంచి బలమైన ఆహారాన్ని ఇవ్వండి. ఎందుకంటే ఈరోజు నేను క్యారెట్ పాయసం చేయబోతున్నాను కాబట్టి మీరు కూడా నోట్ చేసుకొని పెట్టుకోండి. మీ పిల్లలకి ఇవ్వండి. మంచి బలం, పుష్టి, మంచి ఎనర్జీ అయినటువంటి ఈ పాయసం తప్పకుండా చిన్నపిల్లలు స్వీట్ కాబట్టి ఇష్టపడి తింటారు. చిన్నపిల్లలే కాదండో, పెద్దలు మీరు కూడా కొంచెం కొంచెం తినేస్తారు, మాకు తెలుసు. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఇందులో క్యారెట్ తురుము, ఎండు ద్రాక్ష, పచ్చికోవ, చక్కెర, నెయ్యి, పాలు, జీడిపప్పులు, ఇలాచీ పౌడర్. బామ్మ త్వరగా చేయి, చాలా ఆకలిస్తుంది. అందుకే మరి నీకు ఆకలి ఎక్కువ ముందే చెప్పాను కదా. ఉండు. అవును బామ్మ, తొందరగా చేయి, చాలా ఆకలిస్తుంది. తొందరగా అంటే వంట చేయాలి కదా మరి. చూసారా, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. రేపు పొద్దున్న మీరు పెద్ద అయిన తర్వాత మీ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత చక్కగా ఇవన్నీ మీరు కూడా ఇంట్లో చేసి పెట్టాలి. సరేనా? ఇప్పుడు నుంచే ఇవన్నీ మీరు కూడా నేర్చుకోవాలి. ఎందులో ఏ బలం ఉంది, ఎందులో ఏ శక్తి ఉంది అనేది కూడా మీరు బాగా చదువుకునేటప్పుడు ఇవన్నీ నేర్చుకుంటే వంట మీకు సులువు అవుతుంది. అర్థమైంది కదా? ఇప్పుడు పిల్లల్లాగా మీరు మేము చేయము వంట అని అనకూడదు. వంట కంటే ముందు ఉండాలి. మేము చేస్తామని చెప్పి రావాలి. ఎందుకంటే ఇది నా ట్రైనింగ్ కదా మరి. అందుకని ఓకే. సరే, ఇప్పుడు మనం మొదలు పెట్టేద్దామా వంట? అలాగే మరి. ఇప్పుడు మనం దీని మీద ఇందులో కొంచెం నెయ్యి వేసుకున్నాం. నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇదిగో ఈ జీడిపప్పులు వేయించాలి. సరేనా? అదిగో జీడిపప్పు నాకు చాలా ఇష్టం. అందరూ నిన్ను చూస్తేనే తెలుస్తుంది నువ్వెంత తిండిపోతావు అని. జీడిపప్పులు నీకు ఇష్టం లేదా? చెప్పు. నాకు కూడా చాలా ఇష్టం బామ్మ. జీడిపప్పులు ఇష్టం లేకుండా ఎవరికి ఉంటారు చెప్పండి రా ముందు. ఇప్పుడు మనం దీన్ని ఇలాగ లైట్గా వేయించుకోవాలి ముందు. సరేనా? నేర్చుకోండి మీరు కూడా. రేపు పొద్దున్న నానమ్మ నాకు ఏదన్నా చేసి పెట్టరా అని అడగడం కాదు, మీరు చేసి నాకు కూడా మీరు పెట్టాలి. ఏంటి? తప్పకుండా చేసి పెడతాం. అది వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే నన్ను మూన కూర్చోబెట్టేద్దామని. వీటిని మనం ఇదిగో ఇందులో తీసుకొని, ఎందుకంటే ఎక్కువ వేగాయి అనుకో నల్లగా అయిపోతాయి, అప్పుడు బాగుండదు కదా. అందుకని లైట్గా వేయించుకొని ముందుగానే ఇది మనం ఇలా పెట్టేసుకొని తర్వాత మనం ఏం చేయాలి? క్యారెట్ వేయించుకోవాలి. తర్వాత అదిగో క్యారెట్. ఈ క్యారెట్ని మనం లైట్గా ఇలాగ కాసేపు వేయించుకోవాలి. త్వరగా అంటే అది పొయ్యి, ఇక్కడేమో పెనం ఉంది. చాలా ఆకలిస్తుంది, త్వరగా ఉండాలా మరి. కంగారు పెట్టేస్తే ఎలాగా? సరే, ఈ లోపల మీరు ఏదైనా నాకు చిన్న కథ చెప్పండి. మీ స్కూల్లో ఏదైనా జరిగిందేమో చెప్పండి, నాకు వింటాను నేను. పొడుపు కదా. చెప్పు, పోని చెప్పు, నువ్వు చెప్పు. ఏం చెప్తావు చెప్పు. తలుపులు, కిటారి తలుపులు, ఎంత మూసినా చప్పుడు. ఏంటిది? అబ్బా, చాలా గొప్పగా చెప్పావు అమ్మా. ఏం తెలిసినా? కళ్ళు రెప్పలు. అబ్బో, చాలా తెలుసు. సరే నువ్వు చెప్పు, మీ స్కూల్లో ఏం జరిగిందో. బామ్మ చెప్పుకోకుండా పెద్ద చెప్పు. చెప్పు చెప్పు మరి. అది చెప్పేసింది కదా ముందు, నువ్వు చెప్పు. ఆలోచించి చెప్తా పెద్దది. నువ్వు ఆలోచించి చెప్పే లోపల ఇక్కడ ఇది మాడిపోద్ది మరి. చెప్పండి మరి. ఇప్పుడు ఇది ఇలా వేయించిన తర్వాత మనం నేను చెప్తా. ఒక పెద్ద చెట్టు, కొమ్మకి కోటి పువ్వులు, చెట్టు మొత్తానికి 2 కాయలు. ఏంటివి? అయ్యో ఏంటమ్మా, నాకు తెలియదే. అయ్యో నువ్వు చెప్పవే. అదే చెప్పు. నేను చెప్పను, మీరు చెప్పండి. నాకు తెలియట్లేదు, నువ్వు చెప్పు.
చెప్పేనా చెప్పేనా చెట్టేమో ఆకాశం, కొమ్మ కొమ్మకి పువ్వులేమో నక్షత్రాలు, రెండు కాయలు సూర్యుడు చంద్రుడు. నా బంగారు తల్లి తెలివితేటలున్నాయి. ఇగో దాని రెండు చెప్పేసింది అది. ఇప్పుడు ఇగో ఇది వేగింది. మనం ఏం చేసుకోవాలంటే ఇప్పుడు పాలు పోసుకోవాలి. ఇప్పుడు ఈ పాలు మనం పోసుకొని ఈ పాలు మరగాలన్నమాట. పాయసం కదా మరి. ఈ పాలు ఇలాగ కాసేపు ఇది ఉడుకుతూ ఉండాలి. ఈ క్యారెట్, ఈ పాలు క్యారెట్ కాసేపు ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, చక్కెర వేయాలి. ఇందులో చూసుకోవాలన్నమాట. మళ్ళీ ఎక్కువ అయిపోకూడదు, తక్కువ అవ్వకూడదు, సమంగా ఉండాలన్నమాట. దీనికి ఇది సరిపోతుంది. పంచదార వేసాను. ఫుల్ కప్పా? ఫుల్ కప్పే. ఓకే. పంచదార వేసిన తర్వాత ఆ పంచదార కరిగే వరకు మనం మాడగొట్టకూడదు అనమాట. అడుగున కలుపుతూనే ఉండాలి దీన్ని. సరే మరి నువ్వు ఇంకేదైనా చెప్పు. మరి అది చెప్పింది దాని వంత అయిపోయింది, నువ్వు చెప్పు. నీకు తెలుసా బామ్మ, మా స్కూల్లో ఒక అమ్మాయి నన్ను కొట్టింది. నేను కూడా కొడతా తన్ని. నువ్వు కొట్టకుండా ఉంటావు, నీ సంగతి నాకు తెలుసులే. ఇంట్లోనే కొడతావు నువ్వు, ఇంకా బయట కొట్టకుండా ఉంటావమ్మా. నా బంగారు తల్లి, గొడవలకే ఉంటావు నువ్వు కదా. మరి త్వరగా చెయ్యి, తనకు బలం వద్దా? ఉండు, ఇప్పటికే కొడుతున్నావు అంటుంది, ఇంకా బలం ఏంటి, ఉండు మరి. ఇంకా ఉంటేనే గట్టిగా కొట్టగలుగుతాంగా. అదే అబ్బా మరి. తొందరగా చేయి. చేస్తాను. ఇంకా అయిపోయింది కదా. చక్కెర అంటే పంచదార కరిగిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే చాలా ఈజీ వంట, నిమిషాల మీద చేసేయచ్చు అనమాట దీన్ని. ఇలా చక్కెర కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో ఇది కోవా, పచ్చికోవా వేసుకోవాలి మనం. చూడు ఇలా వేసుకుంటే ఇది కూడా దాంట్లో కలిసిపోతుంది అనమాట. ఉండలుగా ఉంది కాబట్టి మనం కొంచెం ఉండలు ఇలాగ చిదిపి వేసుకోవాలి. సరేనా? ఇలా వేసిన తర్వాత మనం ఇదిగో కలుపుకోవాలి. ఇలాగ కలుపుతూ ఉండాలి. మరి మంట తక్కువైపోయింది అనుకో, అది కరగదు. మరి ఇంకా ఏమని చెప్పండి మరి. ఇంకో పొడుపు కదా అడుగుతా. చెప్పు మరి. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది. ఏంటిది? అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది. తైతక్కలాడింది. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది అంటే అది చెట్టు. మరి తైతక్కలాడింది అంటే మరి చెప్పమ్మా, నాకు తెలియదు. చెప్పావు అప్పుడే. మరి సగం నేను చెప్పేసాను. మరి తెలియలేదే మరి. చల్లకవ్వ. ఓ కవ్వమా, కరెక్ట్. అంటే అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది చెట్టు అనే తెలిసింది, కానీ అది మరి కవ్వం అనేది మరి నాకు తెలియలేదు. చూసావా మరి. తైతక్కలాడింది ఆడండి మీరు కూడా అలాగా. బాగా ఆడారు. ఇది అలా అడగాల. నువ్వు చెప్పవా ఏంటి? పొడుపు కథలా? అయ్యో, ఆ కాలంలో కథలు చెప్తే మీరు పారిపోతారే. ఇప్పుడు లేటెస్ట్గా మీకు అన్నీ తెలుస్తాయి కదా మరి. అందుకని నేను మీ చేత చెప్పిస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పాలనుకో మళ్ళీ నా ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళాలి. ఇగో తర్వాత ఇగో ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఇవి వేసుకొని జీడిపప్పు, ఏంటిది, కిస్మిస్, అది వేసుకోవాలి. అయిపోయింది మనకి పాయసం కదా మనం చెప్పాము. అదిగో పాయసం రెడీ. పైన కొంచెం మనం ఇలాచీ పౌడర్ మనం కొంచెంగా వేసుకుంటే చాలు. అంతే, రెడీ. ఉండండి మరి. ఒకటే స్వీట్ తింటే నోరు తియ్యగా అయిపోతుంది కదా. దీని తర్వాత ఇంకొక మంచి వంట చేసి స్వీటు, ఈరోజు మీకిద్దరికి స్వీటు కారం రెండు చేసి పెడతాను. సరేనా? మంచి బలంతో కూడి. మళ్ళీ వెళ్ళి ఎంతమందిని కొడతారో స్కూల్లో రేపు వచ్చి నాకు చెప్పాలి. వాళ్ళని కొట్టాము వీళ్ళని కొట్టాము అని. అర్థమైందా? బామ్మా గుమగుమలాడుతుంది కదా. అబ్బా, ఆహా ఇలాచీ పౌడర్ కూడా వేసాం కదా, ఇంకా చాలా బాగుంటుంది. తినడానికి కూడా బాగుంటుంది. సరే, మరి ఇంకొక వంట చేస్తావన్నావు, ఎప్పుడు చేస్తావు మరి? తొందరగా చేయి. అబ్బా ఆశ, అంత తొందరగా చెప్తానేంటి? ఇది చేసి పెట్టిన తర్వాత వంట ఏంటో మీరిద్దరు గెస్ట్ చేయండి, చెప్తాను. త్వరగా చేయి. అయిపోయిందరా ఈ వంట. ఇప్పుడు చూడండి, ఇదిగో ఇది పెట్టానా. ఇప్పుడు మనం ఇది ఇందులో వేసుకోవాలి. ఇలాగా
జీడిపప్పులు ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇంకా ఉన్నాయి మరి, వేస్తాను ఉండండి, చూస్తూ ఉండండి మీరు. జీడిపప్పులు మీకోసమే వేశాను, ఎందుకంటే బలం కావాలి కదా మీకు. ఎందుకంటే బయట వాళ్ళని తనడానికి, అదే మరి బయట వాళ్ళని కొట్టడానికి మీకు బలం కావాలి, తన్నించుకోవడానికి బలం కావాలి. మమ్మల్ని తనే వాళ్ళు ఇంకెవరు వేరేరు. అమ్మా ఏవే నీ ధైర్యం. సరే, ఇప్పుడు ఇంకా వీటిపైన మనం జీడిపప్పులు అలాగా వేసుకోవాలి. బలం కావాలన్నాను కదా, కిస్మిస్లు, జీడిపప్పులు, నెయ్యి ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇందులో అంత బలం అన్నమాట. తప్పకుండా మీరు పిల్లలు ముఖ్యంగా తినాల్సినటువంటి పాయసం. తొందరగానా? అప్పుడేలాగా ఇంకో వంట మనం చేసుకోవాలి కదా. మేము ఇంకా ఆలోచించలేదు, నువ్వే చెప్పేసే. సరే, అది తర్వాత చెప్తాను, కానీ ముందు ఈ క్యారెట్ పాయసం ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం. చెప్తాం. క్యారెట్ పాయసం కావలసిన పదార్థాలు: క్యారెట్ తురుము, పాలు, పంచదార, నెయ్యి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, యాలకుల పొడి, పచ్చికోవా. తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి. అది వేడవగానే జీడిపప్పులు, ఎండు ద్రాక్ష వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత క్యారెట్ తురుము వేసి వేయించుకోవాలి. అది వేగాక పాలు వేసి ఉడికించాలి. అది ఉడుకుతుండగానే పంచదార వేసి కరిగించుకోవాలి. పంచదార కరిగాక పచ్చికోవా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాచి పౌడర్ కూడా వేయాలి. వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, ఎండు ద్రాక్ష వేసి సర్వీసింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన క్యారెట్ పాయసం రెడీ. బామ్మ ఇందాక చెప్తానన్నావుగా రెండో వంట, ఇప్పుడు చెప్పు. ఆ బొబ్బర్లు, పచ్చిమిరపకాయలు. అవును బామ్మ, తొందరగా చెప్పు. మరి ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే బొబ్బర్లతోటి వడలు చేయబోతున్నాను. ఈ వడల్లో, ఈ బొబ్బర్లలో చాలా బలం ఉందన్నమాట, కాల్షియం ఉంది. తినేకంటే మరి అయ్యో 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 ఇలా తినేస్తే మరి నేను ఎక్కడ చేయను? బలం ఉంది. బాగుంటుంది మరి, చేస్తే ఇంకా బాగుంటుంది రుచిగాను. ఉండండి మరి, నన్ను చేయనివ్వండి. ఈ బలమైనటువంటి ఆహారం మీకోసం నేను తయారు చేస్తున్నాను. మీరు కూడా నోట్ చేసి పెట్టుకోండి. పిల్లలకి చాలా మంచిది, ఒంటికి బలం, శక్తి, మంచి తెలివి పెరుగుతుందన్నమాట. తప్పకుండా దీన్ని మీరు తినండి. దీనికి కావలసిన పదార్థాలు ఏమిటంటే బొబ్బర్లు నానబెట్టుకొని పెట్టుకోవాలి, కరివేపాకు, జీలకర్ర, నూనె, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర. ఇప్పుడు ఇది మనం నానబెట్టిన తర్వాత రుబ్బి ఇక్కడ పెట్టుకున్నాం. రుబ్బడం అంటే ఇప్పుడు ఈ రుబ్బడాలు ఏం లేవు కదా, మిక్సీలో వేసుకొని పెట్టుకున్నాం. నువ్వు రుబ్బేకిలాగా మిక్సీలో వేసుకొని మనం పెట్టుకున్నాం అనమాట. ముందు మనం ఏం చేయాలి, ఇది తయారు చేసే లోపల నూనె వేసుకోవాలి కదా. స్టవ్ వెలిగించి ఈ బాండ్లు పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ ఆయిల్ వేయాలన్నమాట. ఇప్పుడు నేను వేసే ఈ ఆయిల్ ఏంటో మీకు తెలుసా? తెలుసు. తెలుసా? చెప్పండి. ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. అమ్మో, నా బంగారు తల్లికి ఎంత తెలిసిపోతుందో. మీకు తెలుసా ఈ ఆయిల్ గురించి? ఇందులో మంచి ప్రోటీన్స్ ఉన్నాయి. ఎప్పుడు మీరు పెద్ద అయినా కూడా ఈ ఆయిల్ వాడాలి, అర్థమైందా? మా బామ్మ చెప్పింది ఈ ఆయిల్ వేయమని, మీరు కూడా ఇదే వాడాలి. ఓకే, ఇప్పుడు ఈ ఆయిల్ కాగాలన్నమాట. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, దీంట్లో ఉల్లిపాయలు వేసుకున్నాం కదా. తర్వాత అల్లం ముక్కలు. అల్లం మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకో పంటికి తగిలి తినలేరు మీరు, అందుకని కొంచెంగా అల్లం. అదే విధంగా పచ్చిమిరప ముక్కలు, పచ్చిమిరపకాయలు. ఓకే, అవి వేసుకున్నామా. పచ్చిమిరపకాయలు అల్లం కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. జీలకర్ర. ఇప్పుడు ఇది కొత్తిమీర గిల్లామా. ఇదిగో కరివేపాకు. ఈ కరివేపాకు కూడా మనం ఇలాగ గిల్లి వేసుకొని తర్వాత ఏం వేయాలి మనం? ఉప్పు చూసుకొని మనకి ఎంత కావాలో అంత ఉప్పు వేయాలన్నమాట. ఉప్పు ఎక్కువైపోయినా బాగోదు, తక్కువైపోయినా బాగోదు, రుచి ఉండదు. ఇప్పుడు మనం ఈ వడల్ని ఇలాగ కలుపుకోవాలి. ఈ పిండిని ఇలా ఫుల్గా కలుపుకొని శుభ్రంగా కలిపి చూడు మరి ఎలా కలుపుతున్నాను. ఇప్పుడు దీన్ని ఇంకో మనం ఏం చేయాలంటే నూనె ఉండు కాగిందో లేదో చూడండి నాన్న. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని భలే టెస్ట్ చేశాను. అలా అంటే మరి వేడిగా తగులుతుంది కదా మనకి. తగులుతుందా లేదా? నువ్వు చేపెట్టి చూడు, కింద పెట్టేకో చూడు. ఓకే, తెలుస్తుంది. అంటే ఇప్పుడు అది కాగింది అని అర్థం అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఇదిగో ఇలా చేసుకొని ఇలా పల్చగా చేసుకోవాలి.
ఇలా పలచగా చేసుకొని ఇందులో అలా వేయాలి. చూసి అలా వస్తుందో అలాగా చేయొచ్చు మనం. లేదంటే ఇగో ఇదే ఉంది కదా, దీన్ని కూడా మనం ఇలా చేసి రౌండ్గా, చిన్నవి కావాలంటే రౌండ్గా చేసి అలా వెయ్యాలి. ఓకే, ఇలా చేస్తే మనకు గబగబ గబగబ అయిపోతాయి అన్నమాట. మీరు తినేయచ్చు. బామ్మ త్వరగా నోరు ఊరిపోతుంది. నీకు తొందరగా. మరి మీరు కూడా చేయాలి, అలా వేయాలన్నమాట. అలా వేస్తే ఏమవుతుందంటే వడలు చూడు అలాగా గోధుమ రంగు వస్తున్నాయి కదా, గోధుమ రంగు వస్తాయి అన్నమాట. ఆ గోధుమ రంగు వచ్చినప్పుడు మనం వాటిని ఎలా తిప్పాలి? ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది పట్టుకొని మళ్ళీ మాడిపోతాయి అన్నమాట. మాడకుండా మనం అలా తిప్పాలి వాటిని. అలా తిప్పితే అవి మళ్ళీ ఇటుపక్క కూడా బాగా కాలుతాయి అన్నమాట. సరేనా? అదిగో ఆ గోధుమ రంగు వచ్చే వరకు మనం వెయిట్ చేసి ఇంకా వేద్దాం. ఉండు, ఇంకా ప్లేస్ ఉంది కదా మనకు, అందులోను ఇంకొంచెం వేసుకుందాం. పైగా మాకు బాగా ఆకలిస్తుంది. నువ్వు వివాహ భోజనం పని తినేసేలా ఉన్నావు. నువ్వు వడలు కాదు నన్ను తినేలా ఉన్నావే నువ్వు. నీకు కొంచెం కొంచెం చేసి పెడితే చాలదు ఏంటి? పళ్ళు నిండా పెడతాను, తిను. మాకు ఎక్కువ కావాలి తొందరగా. అవును మరి, బలం కావాలి కదా మాకు. చెప్తానండి, ఇక్కడ అయిపోయింది చెప్తాను, మీ సంగతి చెప్తాను ఉండండి. ఇప్పుడు చూసావా ఇవి ఉన్నాయి కదా, ఇలా వేసుకొని ఇంకా మనం ఇప్పుడు చిన్న చిన్నవి వేసుకున్నాం, కొంచెం పలచగా ఇంకొంచెం పెద్దవి కూడా వేసుకోవచ్చు మనం. అవి వేసుకుంటే సరే. ఈ లోపల నువ్వు వెళ్ళి పళ్ళని తీసురా. సరే సరే, అయిపోయినాయి, తీసేద్దాం. ఇదిగో ఆ టిష్యూ పేపర్ మరి, టిష్యూ పేపర్ తీసి, ఎందుకంటే ఆయిల్ వేసాం కదా మనం, ఈ నూనె అంతా మరి పీల్చాలి కదా, అందుకని అక్కడ దాని మీద పెట్టు. అలా పెట్టు. ఇప్పుడు ఇదిగో ఇవి ఇలాగ వేగాలన్నమాట. ఈ గోల్డ్ కలర్ వస్తే ఇలాగ మనం పేపర్లో వేసుకోవాలి. చూడ్డానికి అదిరిపోతుంది. తినడానికి ఇంకా అదిరిపోద్ది. చూడ్డానికి అదరం ఏంటి, తినడానికి కూడా ఇంకా బాగుంటాయి. ఓకే, మనకి ఈ వంట కూడా అయిపోయింది. అంతే, ఇంకా స్టవ్ కట్టేద్దాం మనం. మిగతా తర్వాత వండుకుందామా? ముందు మీకు పెట్టాలి కదా, ఆకలి ఆకలి అంటున్నారు కదా మరి. మనం తినబోయే ముందు ఏం చేయాలి? ఇప్పుడు మనం వడలు అయిపోయాయి, ఇంకా తినడం ఒకటే మిగిలింది. ఇప్పుడు చూసా ఆయిల్ అంతా పీల్ చేసుకుంది. ఆ సర్వింగ్ బౌల్ తీసుకురా నాన్న, వెళ్ళు. ఇప్పుడు తినడం ఒకటే తర్వాయి కదా. ఈ వడలు మళ్ళీ ఎలా చేయాలో మరొకసారి మనం చూద్దాం. బొబ్బర్ల వడలు కావలసిన పదార్థాలు: నానపెట్టుకున్న బొబ్బర్లు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, నూనె, కొత్తిమీర. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యే లోపు తయారుగా ఉంచుకున్న బొబ్బర్ పేస్ట్లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, సరిపడే ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేడైన నూనెలో వడలు చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా వేగాక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన బొబ్బర వడలు రెడీ. తెచ్చేసాను. తెచ్చేసావు కదా. ఇదిగో ఇలా పెట్టుకొని, దీన్ని ఇలా పెట్టుకొని అలంకరించుకోవడం కూడా మనకి ముఖ్యమే. చూసాము, ఇలా పెట్టాం కదా. ఇప్పుడు మనం ఉండు ఇందులో కొంచెం మధ్యలో కొంచెం ఉల్లిపాయలు అలా వేసుకొని అవి తింటూ ఉంటే ఆహా ఎలా ఉంటుందంటే బామ్మ అదిరిపోతుంది. అదే మరి. ఓకే బామ్మ, ఇంకా తినేయడమనా ఇంకేమైనా చెప్తావా? ఇంకేం చెప్తాను, ఇంకా తినేయడమే. చూసారు కదా, క్యారెట్ పాయసం, బొబ్బర్ల వడలు రెండూ కూడా మంచి పౌష్టిక ఆహారం. ఇది మీ పిల్లలకి చేసి పెట్టండి ఇంట్లో, తప్పకుండా మీరు కూడా తినండి. ఎందుకంటే మంచి వంటలు ఈ రెండు, రుచికరమైన వంటలు. ఓకే, మళ్ళీ కలుసుకుందాం. బాయ్. పదండి 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 పదండి. బాగుందా? చాలా బాగుంది. సూపర్గా ఉంది కదా. మరి ఈ బామ్మ అంటే అంతే మరి. ఇంకా మంచి మంచి వంటలన్నీ మీకు చేసి పెడతాను. ఏంటి? అమ్మో.